రవీందర్రావు గారు అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గొప్పగా 100% అని వాళ్ళ వెబ్సైట్లో చెప్పడం జరిగిందో, కానీ మేము వచ్చిన తర్వాతనే 4,48,000 ఇండ్లు అయితే కట్టలేదు. అవన్నీ కూడా పాతే, చాలా చోట్ల గ్యాప్ ఉండడం జరిగింది. వాళ్ళు గొప్పగా అయితే చెప్పారు, కానీ 10 ఏళ్ల సెంట్రల్ నుంచి కూడా ₹1 కూడా రాలేదు వీటి నిర్మాణం కోసం. అయితే మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎండ తీవ్రత ఉన్నటువంటి సిచ్యువేషన్లో కర్ణాటక నుంచి కూడా నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల జలాశయానికి కూడా 2 టీఎంసీల నీళ్ళను కూడా విడుదల చేసుకొచ్చి మంచినీటిని ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఫిబ్రవరి 24 నాటి గణాంకాల ప్రకారం మరి మరమ్మతులు చేసినటువంటివి కూడా బోర్లు 12,791 హ్యాండ్ పంప్స్ మరమ్మతులో ఉండే, అవన్నీ కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం. 7,227 సింగిల్ ఫేస్ మోటార్లు మరమ్మతులో ఉండే, వాటిని కూడా రిపేర్ చేసి వాడుకలోకి తీసుకొచ్చినాం. 5,946 పీడబ్ల్యూఎస్ పథకంలో మోటార్లు మరమ్మతులో ఉండే, వాటిని కూడా వాడుకలోకి తీసుకొచ్చినాం సార్. ఇట్లా 626 కిలోమీటర్లు ఇంట్రా విలేజ్ పైప్ లైన్ మరమ్మతులో ఉంది. ఇవన్నీ కూడా మేము గత సంవత్సరం ఎండ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మంచినీటి ఇబ్బందులు లేకుండా అందరికీ సరఫరా చేయడం జరిగింది సార్. రవీందర్రావు గారు అన్నట్టుగా ఇప్పటి వరకు గత 6 నెలల నుంచి 3,21,000 ఇండ్లకు కనెక్షన్లు ఇవ్వడం జరిగింది సార్. మిగిలిన వాటికి ఇంకా 1,28,000 ఇండ్లు ఉన్నాయి. వాటికి తప్పకుండా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా సార్. చెప్పండి. అదేవిధంగా సార్, ఇంకా గ్రామాలలో మనం ఇంత మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినా సార్ అన్నట్టుగా, జీవన్ రెడ్డి సార్ అన్నట్టుగా ఎక్కువ శాతము ఇంకా ఆర్ఓఆర్ ప్లాంట్స్, బోర్వెల్స్, మోటార్తో వచ్చే డ్రింకింగ్ వాటరు, వీటి మీద ఎక్కువ ఆధారపడే తాగుతున్నారు. చాలామంది బట్టలకు లేదా ఇతరత్ర అవసరాలకు వాడుకుంటున్నారు. పబ్లిక్లో అవగాహన కల్పించడం కోసం కూడా తొందరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది సార్. మరి చాలా గ్రామాలకు నీళ్ళు ఇచ్చినామని మీరు చెప్పారు. మొన్ననే లాస్ట్ ఇయర్ సీఎం గారు కూడా ఊట్నూరు పరిధిలో దాదాపుగా 900 గ్రామాలకు నీళ్ళ ఇబ్బంది ఉందని 60 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మరి వారం 15 రోజుల క్రితం కూడా మేము గజ్వేలు, భువనగిరి, జనగాం కోసం 210 కోట్ల రూపాయలను కూడా 210 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు టెండర్ దశలో ఉన్నది, పని కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా చాలా చోట్ల గ్యాప్స్ ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. సంపూర్ణంగా ఇవ్వలేదు, వాళ్ళు ఏదో పెట్టారు, కానీ వాస్తవాన్ని మేము గుర్తించడం కోసమే సర్వే చేసినాం. సర్వేలో మరి 4,48,000 ఇండ్లకు నీటి కనెక్షన్స్ లేదు. అదేవిధంగా వచ్చే 3,28,000 కూడా ఫోర్స్ఫుల్గా వాటర్ రావట్లేదు, చాలా సన్నగా వస్తుంది. వాటిని అన్నింటినీ కూడా సరిచేయడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా ఈ నీళ్లు తాగడం కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఈ మధ్య కాలంలో మేము తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం సార్. క్లోరినేషన్, అదేవిధంగా క్లోరినేషన్ చేస్తాం. తర్వాత ఇంకా అంటే ప్యూరిఫై చేయడం కోసం కూడా ఒక కొత్త టెక్నాలజీ ఎట్లా చేయాలనే అటువంటి డిస్కషన్లో కూడా మా డిపార్ట్మెంట్ ఉంది. ఈ వారం 10 రోజులలో ఒకసారి కూర్చొని దాన్ని ఇబ్బంది లేకుండా మంచి నీరును నాణ్యంగా ఉండే విధంగా అందిస్తాం.